వెళ్ళిపోయినా బాగలేదనిపిస్తుంది. ఎందుకంటే తను అంత ఇదైపోయాడనమాట. చాలా మనిషిగా అంత కుంగిపోయాడు. ఎందుకయ్యాడో కూడా చెప్తాను. నాకు గ్రూప్ గురించి చెప్పా కదా, ఈ గ్రూపే ఆయన చెడదొబ్బుతుంది. గ్రూప్‌లో మెయిన్‌గా సోనియా నిఖిల్‌ని చెడదొబ్బే విధానం ఎలా ఉందంటే, ఒకసారి ఆ పని చెయ్యమంటే ఆ పని చేయాలి. తను ఎలా కంట్రోల్‌లో పెట్టిందంటే, తను ఏం చెప్తే అది చేసేలా కంట్రోల్‌లో పెట్టుకుంది. అక్కడ చాలా నువ్వు ఇలా అయిపోయావు, తను అందరిని డామినేట్ చేస్తున్నావు, చాలా విజయాలు తనున్న తప్పులన్నీ చూపించి చాలా చేసింది. సో చాలా మైండ్ గేమ్ ఆడుతుంది సోనియా. ఎందుకంటే అందరినీ ఒక గ్రిప్లో పెట్టుకుందామని చెప్పేసి తనకి ఎక్కడ గొడవ దొరికితే పోటాపోటీగా అని లాస్ట్ సీజన్లో చూసుకుంటే అమర్దీప్ వర్సెస్ పల్లవి ప్రశాంత్ ఎలా అయితే నడిచిందో, సో అలాంటి గొడవలు అయితే వస్తూ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి తను బాగా ట్రై చేస్తుంది అని నాకు అర్థమైంది. ఇక్కడ చాలా అంటే చాలా బాగా ట్రై చేస్తుంది అలా అవ్వటం కోసం. బట్ అది అవ్వట్లేదు కాబట్టి ఇంకొకరితో అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అంటుంది. సో ఇక్కడ ఇంకోసారి ఏంటంటే సీతకి అలాగే ఇతనికి గొడవ అవుతుంటే వాళ్ళిద్దరిని కన్విన్స్ అవ్వడానికి చూస్తున్నారు అన్నమాట. కన్విన్స్ చేయడానికి కూడా చూస్తుంది సీత. ఒకసారి లైవ్లో అంటుంది, మేము ఈసారి క్లైమ్లోకి తనని తీసేసుకో, మన టీంలోకి సీతను మన టీంలో లాగేసుకో, మీ ఇద్దరి మధ్యలో ఉన్న గొడవలు క్లియర్ అవుతాయి అని చెప్పేసి మాట్లాడటం అయితే జరుగుతుంది. ఎందుకు అంటుందంటే ఇలాగా తనకు రాని ఛాన్స్ ఇంతవరకు రాకూడదు. సీత ఎక్కడ ఛాన్స్ వాడుకొని పెద్దగా అయిపోద్ది అంటే గొడవ పెట్టుకొని నిఖిల్ వర్సెస్ సీత అయిపోయి, లేదంటే ఒక అమర్దీప్ పల్లవి ప్రశాంత్ ఎలా అయితే అయ్యాడో అలాగే అయిపోతారు అని చెప్పేసి తను వీళ్ళు అయితే ట్రై చేస్తుంది. అలా అవ్వకుండా చేస్తుంది అనమాట, ఎవరిని గొడవ పెట్టుకోనికుండా అలా ఉండదు. ఎందుకంటే అలా చేస్తే తనకు చాలా పేరు వస్తుంది, చాలా మంచిగా ముందుకెళ్తుందని చెప్పేసి తన అభిప్రాయం అనమాట అది. కాకపోతే ఇంకో 2 వారాలు చూస్తే 3 వారాలు చూస్తే తర్వాత ఎలాగైతే నామినేట్ చేసేస్తారు, బయటికి పంపించడం కంపల్సరీ. ఎందుకంటే ఆ నసమాసం తట్టుకోలేకపోతున్నాను అనుకోవాలా. సో ఇక్కడైతే నాకు అలా అనిపించింది అనమాట. మీకేమనిపిస్తుందో చూడండి ఇక సోనియా విషయంలో, అది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇక తర్వాత నెక్స్ట్ డే స్టార్ట్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే స్టార్ట్ అవ్వడం ఏంటో ఇక మాట్లాడుకున్నారు. పొద్దున్నే ఇంకా ఎక్కడ స్టార్ట్ అయిందబ్బా గుర్తు రావట్లేదు, ఉన్నాను ఒక నిమిషం. పొద్దున్నే ఇక పొద్దున్న తను నామినేట్ చేసింది కదా యష్మిని, విష్ణుప్రియని నామినేట్ చేసినప్పుడు ఒక మాట అంది, నువ్వు ఏడ్చుకుంటూ ఉంటున్నావు, పని చేసేటప్పుడు ఏడ్చుకుంటూ ఉన్నావు అని చెప్పేసి ఆ మాట అంది కదా. సో నీకు ఎవరు చెప్పారు నేను ఏడ్చిన విషయం, నేను నీ ముందు ఎరవలేదే, నీ ముందు చేయలేదే, నీకు ఎవరు చెప్పాడంటే అక్కడ యష్మి అంటుంది, నువ్వు చెప్పకపోతే ఇంకెవరు లేరా, మాకు అందరూ ఉన్నారు, మీ టీంలో అందరూ మీకు యాంటీగానే ఉంటారు, మీకు మంచిగానే మాట్లాడతారు, మా ముందు వెనక వచ్చి మాకు అన్నీ చెప్తారు అని చెప్పేసి చెప్తుంది. సో ఎవరి టీంలో వాళ్ళకి ఏంటంటే ఇలాంటివే ఉంటాయి. ఒక టీంలో ఉన్నప్పుడు వాళ్ళ టీంని బిల్డ్ చేసుకో, ఆ టీంని స్ట్రాంగ్గా చేసుకోవడం మానేసి పక్కన వాళ్ళ టీమే పడి ఏడుస్తున్నాడు, ఇదొకటి. సో పొద్దున్న ఇంకో ఎక్సలెంట్ న్యూస్ జరిగింది, అది ఎప్పుడు కదా అనుకున్నా అంత ముందు రోజు, ఆ పొద్దున్న అదే న్యూస్. ఇంకో న్యూస్ ఏంటంటే మణికంఠ అండ్ సోనియా విషయంలో ఇంకో మంచి మ్యాటర్ ఏంటంటే, నేను విష్ణుప్రియని నామినేట్ చేయాలనుకున్నా, తను అలా నామినేట్ చేయాలి, అదే పాయింట్ మీద నామినేట్ చేసి నేను చీప్ అవ్వాలనుకోవట్లేదు, అది ఇది బ్లా అనేసి ఏదో చెప్పుకొచ్చింది. అక్కడైతే అక్క నువ్వు అందుకే నాకు ఇష్టం అక్క, నువ్వు మా అక్క అయినందుకు నాకు చాలా గర్వంగా ఉందని చెప్పేసి మనకంటే ఎమోషనల్గా హక్ చేసుకున్నాను. నాకైతే ఏంద్రా బాబు వీళ్ళు పిచ్చి, వీళ్ళు ఎవరు ఏంద్ర ఎట్టున్నారు వీళ్ళు, అరే ఎవర్రా మీరంతా అన్నట్టు అనిపించింది. సో అక్కడైతే నాకు చాలా ఫన్నీగా అనిపించింది. ఎందుకు ఫన్నీ అని కాదు కానీ ఆమె ఒక యాంగిల్, ఈయన ఒక యాంగిల్, ఆయన ఒక ఏమేమో అంటే ఏమో ఒక రణదేవ్ బిల్ల అయితే ఈయన ఒక దాని కింద ఉండే ఇదన్నమా ఎమోషనల్గా కదా, రణదేవ్ బిల్ల అండ్ కాజల్ అనుకోవచ్చు, మగధీరలో అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఆయన ఏమో చూస్తేనేమో బాగా వేసేస్తా అంటాడు సోనియా లాగా. ఈ ఎమోషనల్స్ కాజల్ వచ్చేసి ఎప్పుడు ఇదే మొహంతో ఉంటుంది మగధీరలో, ఎప్పుడు చూసినా ఏడుపు మొహంతోనే కావచ్చు నాకు ఎక్కువ, అది నవ్వుతున్నాడు కూడా. అలాగే సేమ్ మనకి అంటారన్నమాట. ఎలా ఉంటుంది కాంబినేషన్ వీళ్ళిద్దరి మధ్య తమ్ముళ్ళు ఇద్దరు పెట్టండి అయ్యా పక్కన అలా అనిపించారు అనమాట. అంటే వీళ్ళ క్యారెక్టరైజేషన్ అనమాట, అక్క తమ్ముడు అనమాట. సో వీళ్ళ క్యారెక్టర్ అలా ఉన్నాయన్నమాట నాకైతే. సో ఇంకా నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తే ఇక తర్వాత చిన్నోడు పెద్దోడు మ్యాటర్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. సో అంటే సోనియా మన పృథ్వీతో అంటున్న తర్వాత ఏమంటుందంటే, మాట్లాడావా మన పెద్దోడితో అంట. పెద్దోడు ఎవడో అని పృథ్వీ ఆశ్చర్యపోయాడు. పెద్దోడు ఎవడో కాదు నిఖిల్ పెద్దోడు, నువ్వు చిన్నోడు. ఏందయ్యా ఇది పెద్దోడు చిన్నోడు అంటాం. సో నాకైతే ఇక్కడ మామూలు కామెడీ కాదు, అసలు వేరే లెవెల్ అనిపించింది. సో ఇది అక్కడ కొంచెంసేపు ఏదో డిస్కషన్ జరిగింది దాని గురించి దీని గురించి, తొక్క రొట్ట రోలు అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నారు, కొన్ని పాయింట్లు అనవసరంగా అక్కడ మాట్లాడాలని అనిపించింది. సో ప్రతి పాయింట్ నాకు ఐడియా లేదు కాబట్టి, బట్ అక్కడ మాట్లాడింది అనేది నా మైండ్లో ఉంది. సో అది ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం లాగ్ అయిపోతుంది. బట్ నేను చెప్పేది ఏంటంటే, అక్కడ మాట్లాడుకున్న ప్రతి పాయింట్లోనూ అందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారు, అది కరెక్ట్ కాదు. అక్కడ మాట్లాడినది సోనియా మాట్లాడేది ప్రతి దాంట్లోనూ కరెక్ట్గా అనిపించట్లేదు నాకైతే.
అది చాలా అంటే చాలా చిరాకు అనిపిస్తుంది. ఇంకో నెక్స్ట్ మన ఓం ఆదిత్య గారు ఇంకా నాబిల్తో చెప్తున్నాడు అన్నమాట. ఓ నువ్వు ఎవరితో క్లోజ్గా ఉండకు, క్లోజ్గా ఉన్న వాళ్ళు నామినేట్ ముందు నామినేట్ చేసిందే అయినా బట్ చెప్తున్నాడేమో ఆయన మీద. అసలు ఏదైనా కరెక్ట్గా ఉందా? ఏదో చెప్తున్నాడు సోది. ఈ సోది చెప్పే గ్యాప్లో ఇక బిగ్ బాస్ వచ్చేసి మీరు లివింగ్ రూమ్లో కూర్చోండి వచ్చి సోఫాల మీద పికించాలి అని చెప్పేసి చెప్పారన్నమాట. సో అక్కడికి వచ్చి చెప్పిన తర్వాత బిగ్ బాస్ అయితే ఒక విషయం చెప్పారు. ఇంతకుముందు బ్యానర్ ఒకటి వేస్తారు, మనకి డిస్కషన్ రూమ్ ఉంది కదా, ఎవరైతే ఈ సోనియా వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారో ఆ రూమ్లో దీని మీద ఒక కొటేషన్ అయితే వస్తుంది. ఇంతవరకు మీరు ఏదైతే ఫ్రీగా పొందారో ఇక్కడ నుంచి మీరు అదే సంపాదించుకోవాల్సి వస్తుంది, గెట్ రెడీ అని చెప్పేసి ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఏదైతే ఫ్రీగా వచ్చిందో మీరు అదంతా ఇక్కడ నుంచి సంపాదించుకొని మీకు మీరే సంపాదించుకొని మీరు తినాల్సి వస్తుంది అని చెప్పి దాని అర్థం అనమాట. దాని గురించి ఇప్పుడు చెప్తాను. అక్కడ బిగ్ బాస్ చెప్తున్నారు. ఇప్పుడు అందరూ లివింగ్ రూమ్లో కూర్చున్నారు. వచ్చేసి లివింగ్ రూమ్లో కూర్చున్నప్పుడు బిగ్ బాస్ అంటున్నారు, మీరు ఇప్పటిదాకా ఫ్రీగా దొబ్బి తిన్నారు చాలు, ఇక మీరు అయిపోయింది, మీరు వచ్చి మీ తిండి మొత్తం లోపల పెట్టండియా షోరూంలో, మీకు మీరు సంపాదించుకొని అప్పుడు తినండి, బయట దొబ్బుతున్నారు మమ్మల్ని, ఇప్పుడు ఏదో నో రేషన్ అని చెప్పారు, కొంబాలు పంపించి ఇంకా తింటున్నారా? సో దొబ్బి తింటున్నారు వాళ్ళు కొంబాలు. మీరు అసలు ఈ బిగ్ బాస్ ఎందుకు పెట్టారా బాబు అని తిడుతున్నారు జనాలు. సో నాకు అందుకనే మీకు తిండి లేకుండా చేస్తున్నాను. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన మంచిగా చెప్పారు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇన్నర్ ఫీలింగ్ చెప్పారనమాట. ఆ మాట అనగానే వీళ్ళందరూ ఫుడ్ గబగబా తీసుకెళ్ళి పెడుతున్నారన్నమాట. పెడతానే మధ్యలో మళ్ళీ ఆకలి వేసినట్టుంది. ఆకలి వేస్తే మన వాళ్ళు తింటున్నారన్నమాట. ఆ మధ్య తినేస్తాను. తినకూడదని బిగ్ బాస్ చెప్పారు, బట్ అయినా తింటున్నారు. తర్వాత ఇక బిగ్ బాస్కి జాలి వేసినట్టుంది, అరే ఫుడ్ వండుకున్నారు ఎవరో తినలేదనుకుంటా అని చెప్పేసి. పాపం జాలి హృదయం కదా బిగ్ బాస్ది, పాపం సెంటిమెంట్ ఫీల్ మన బిగ్ బాస్ గారు. సో ఆయన వచ్చేసి అంటున్నారన్నమాట, అరే ఎంత ఉందో ఆ ఫుడ్ మీరు ఎంత తినాలనుకుంటున్నారో బజర్ మోగే లోపు మీరు కొంబాలు తినండి అని చెప్పేసి అన్నారు. ఆయన తినాలనుకుంటే తినేసి, నేను తినాలనుకుంటే తినండి, తర్వాత తినలేదు, మీరు మీ ఇష్టం, మీరు సంపాదించుకుని తినండి అని చెప్పేసి అనగానే ఇక వీళ్ళందరూ తిండి భోజనం తిన్నట్టు ఆకలి ఉన్న వాళ్ళు తినేసే, అంటే ఆకలి ఉన్న వాళ్ళు తింటున్నారు, ఓకే ఒక పద్ధతిగా తినాలి కదా అని ఆకలి లేకపోయినా ఈ ప్రేరణ వీళ్ళందరూ కుమ్ముతున్నారయ్యా. ఆకలి లేదు కానీ తింటున్నా, మళ్ళీ తినలేదని చెప్పేసి వామ్మో కామెడీ. అది తినే కాడ కూడా నాకు కామెడీ అనిపించింది. ఒక్కొక్క కళాకారులు నాకు తెలిసి తినే కాడ కూడా రేపు పొద్దున్న నామినేట్ చేసుకుంటారని నాకు అనిపించింది. సో ఎక్కడిదే షో అయితే అయిపోయింది. ఓవరాల్గా షో చూసుకుంటే నాకు ఇంకెలా అనిపిస్తుంది అంటే చాలా చిరాగ్గా, చాలా రోతగా, ఒక్కోసారి కామెడీ ఉన్నట్టే ఉంటుంది కానీ ఏదోలాగా అనిపిస్తుంది. షో అయితే అయిపోయింది కానీ నాకు అనిపించింది ఇవి. సో ఇలా ఎందుకంటే ఎక్కడైనా సరే షో జరుగుతున్నప్పుడు ఇంట్రెస్టింగ్గా అనిపించాలని, కానీ ఆ ఇంట్రెస్టింగ్ అనిపించిన పాయింట్లోనే దాన్ని వచ్చి ఏదో గలీజ్ చేయడం, ఏదో పద్దాకులు ఇంకొన్ని చాలు చూసుకుంటే యష్మిని ఇంకా ఈ సోనియాని సేవ్ చేస్తున్నారు బిగ్ బాస్. కొన్ని పాయింట్లు లైవ్లో చూపించినాయి, లైవ్లో జరుగుతున్నవి ఇంకా అందరి ముందు చూపించట్లేదు, టీవీలో చూపించట్లేదు. అది ఎందుకు చూపించట్లేదు అని నాకు అర్థం కావట్లేదు. షోలో అయితే లేదు, లైవ్లో చూపిస్తే రెండోసారి అది ఆ పాయింట్ తీసుకొని మాట్లాడడానికి కూడా ఛాన్స్ దొరకట్లేదు. బట్ అక్కడ మాట్లాడే మాటలు లైవ్లో చూసే వాళ్ళకి మాత్రమే అర్థం అవుతాయి. బట్ చూసుకుంటే అవి చూపించట్లేదు బిగ్ బాస్ గారు. అవి ఎందుకు చూపించట్లేదు బిగ్ బాస్ అనేది నాకు అర్థం కావట్లేదు. నా దగ్గర అయితే సేవ్ చేస్తున్నారు, పక్కా సేవ్ చేస్తున్నారు. ఎందుకో దీంట్లో నాగార్జున గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని అనిపిస్తుంది. సోనియా టాప్ 5లో ఉంటాయి. అదేంటి నాగార్జున గారి ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉంటుందంటే ఆయనకి ఇప్పుడు ఆర్జీవి గారు బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో ఆర్జీవి గారి ఫ్రెండ్ ఉన్నప్పుడు తను టాప్ కంటెస్టెంట్గా ఉండాలని, నాకు అలా మాట్లాడారేమో అలా డీలింగ్ ఏమో జరిగిందా అని అనిపిస్తుంది అన్నమాట. ఎందుకని తనని అలా సేవ్ చేయడం. ఇంకా యష్మి అంటే స్టార్ మా బ్యాచ్ కాబట్టి యాజ్ యూజువల్గా తను ఉంచవచ్చు అనిపించవచ్చు. ప్రేరణను కూడా కొంచెం సేవ్ చేస్తున్నారు, ఎందుకంటే తను స్టార్ మా బ్యాచ్. ఈ పృథ్వీని కూడా సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నారు కదా, బట్ సేవ్ అవ్వట్లేదు. యష్మి కసా పొడిచి మరి బయటికి తీసుకొస్తుంది, తనని బయట రియాక్ట్ అయ్యేలా చేస్తుంది. సో అలా తను బయటకు వస్తున్నారు కదా, తను కూడా సేవ్ చేయాలని కొన్ని పాయింట్స్ చూస్తున్నారు. తన వైపు తప్పు ఇంతవరకు చూపించలేదు సరిగ్గా. నిజమే చెప్పాలంటే నిఖిల్ వైపు చాలా తప్పులు ఉన్నాయి, కానీ ఇవి లైవ్లో మాత్రమే తెలుస్తాయి. అవి వాటి గురించి కూడా చెప్పలేదు. చాలామంది పెద్ద యూట్యూబర్లు చెప్పడానికి ట్రై చేసిన, బట్ ఇవి ఎంతవరకు రీచ్ అవ్వవు కదా. సో ఇవేంటంటే అది లైవ్లో అది మన షోలో పడితేనే తెలుస్తుంది, అలాంటివి కూడా షోలో వేయట్లేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. ఎందుకంటే నాకు షో అయితే చాలా వరస్ట్ అనిపిస్తుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. సో ఇంకా 2 months తర్వాత ఎలా ఒక 1 month గడిచిన తర్వాత ఎలా ఉంటుంది తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా బోరింగ్గా, ఒక్కోసారి నవ్వు వస్తుంది కానీ ఇంకోసారి చిరాకు వస్తుంది. అరే అమ్మ ఎందుకు చూస్తున్నావరా అని ఇంట్రెస్ట్ పోతుంది. ఒక పాయింట్ గుర్తుంటానికి కూడా అంత కష్టంగా ఉంటుంది. కొన్ని పాయింట్స్ ఏంటంటే మనకి మంచిగా అనిపించిన పాయింట్లు మనం గుర్తుంచుకొని మైండ్లో ఉండిపోతాయి. బట్ ఇక ఏ పాయింట్ గుర్తుండట్లేదు, ఎందుకంటే అంత చండాలంగా ఉంటుంది. సో నాకైతే ఓవరాల్గా ఈ రేటింగే కానీ ఇవ్వండి నాకు బిగ్ బాస్కి అని చెప్పి నాకు ఇస్తే కనుక 2 ఇవ్వడం కూడా గగనమే, 2 రేటింగ్ ఇవ్వడం కూడా గగనం అనిపిస్తుంది.